वेलकम टू विद्या क्रीडा चैनल। आज हम नए शिक्षा नीति 2020 से संबंधित मोस्ट आईएमपी बिट्स देखेंगे। फर्स्ट क्वेश्चन, नई शिक्षा नीति कब तक लागू हो जाएगी? आंसर 2032 यानी 2022 కల్లా భారతదేశం మొత్తం కూడా నయ శిక్షణ నీతి అమలు జరగాలని చెప్పి వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు ప్రభుత్వం। नेक्स्ट वन, नई शिक्षा नीति के मसौद समिति के अध्यक्ष यानी ड्राफ्टिंग कमेटी की अध्यक्ष पद्म भूषण कृष्णस्वामी कस्तूरी रंगन। आंसर पद्म भूषण कृष्णस्वामी कस्तूरी रंगन। ये नई शिक्षा नीति की चित समिति का अध्यक्ष किंद కృష్ణస్వామి కస్తూరి రంగన్ని నియమించడం జరిగింది। ఇన్ని 1917లో మోడీ 2017లో మోడీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈయన తన యొక్క నివేదికని 2019లో అందించడం జరిగింది। ఆ తర్వాత 2020లో ఈ నయ శిక్షా నీతిని ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నమాట। అంటే ఈ నయ శిక్షా నీతి ఇదే కమిటీ యొక్క సిఫారసు మేరకు జరిగింది అంటే ఆన్సర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్। ఈ కృష్ణస్వామి కస్తూరి రంగన్ ఎవరంటే మాజీ ఇస్రో యొక్క అధ్యక్షుడు, అంటే ఆయన మాజీ ఇండియన్ స్పేస్ సైంటిస్ట్ మాట ఆయన। నెక్స్ట్, नई शिक्षा नीति को भारत सरकार घोषित किया। आंसर 29 जुलाई 2020 यानी ఈ నయ శిక్షా నీతిని భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అన్న క్యాబినెట్కి మంజూరీ కబ్ మిली అన్న ఆన్సర్ 29 जुलाई 2020। नेक्स्ट वन, नई शिक्षा नीति का मुख्य उद्देश्य क्या है? ఇక్కడ ఉన్నాయన్నీ ఉద్దేశాలే, కాకపోతే అందులో ముఖ్య ఉద్దేశం అడుగుతున్నాడు కాబట్టి ఆన్సర్ గుణవత్తాపూర్ణ వ సమావేశీ శిక్ష। ఈ నయ శిక్ష యొక్క ఉద్దేశాలు ఏంటంటే అందరికీ విద్య అందించాలని, అందరికీ అందుబాటులో విద్య ఉంచాలని, నాణ్యమైన విద్య అందించాలని, విద్యాలయం బయట ఉన్నారు 22 కోట్ల మంది విద్యార్థుల్ని విద్యాలయం లోపలికి చేర్చి వాళ్ళకు కూడా ఈ విద్య అందించాలని వీళ్ళు అనుకున్నారన్నమాట। నెక్స్ట్ వన్, ఎన్ఈపీ కా పూరా నామ్ యానీ నేషనల్, దాని యొక్క ఫుల్ ఫామ్, ఎన్ఈపీ యొక్క ఫుల్ ఫామ్ ఆన్సర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ। ఎన్ఈపీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ एजुकेशनल पॉलिसी। नेक्स्ट वन, भारत में नई शिक्षा नीति 2020 की घोषणा कितने वर्षों के बाद की गई? ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంత గొప్ప ఎడ్యుకేషన్లో రెవల్యూషన్ అనేది రావడం జరిగింది అంటే 34 ఇయర్స్ తర్వాత, అంటే 34 సంవత్సరాల తర్వాత 37 వర్షంకే బాద్। అంతకుముందు ఉన్నది 1986 భారత మే దూసరా శిక్షా నీతి, అంటే అది 1986లో రావడం జరిగింది। దాని యొక్క అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ। భారత్ మే నయి శిక్షా నీతి 2020 की घोषणा कितने वर्षों के बाद की गई అంటే ఇందాక చెప్పుకున్నాం 34 అని। नेक्स्ट वन, भारत में दूसरी राष्ट्रीय शिक्षा नीति किस वर्ष की गई? ఇందాక చెప్పుకున్నాం రాజీవ్ గాంధీ గవర్నమెంట్, ఆన్సర్ 1986। మన 1968 ఏంటి అంటే భారతదేశంలో మొదటి రాష్ట్రీయ శిక్షా నీతి ఏర్పాటు చేయబడిన సంవత్సరం, అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ। ఇది కూడా మీకు గుర్తుంచుకోవాలి, మొదటిది ఇంపార్టెంటే, రెండవది ఇంపార్టెంటే, ఇప్పుడు ప్రజెంట్ 2023 ఇంపార్టెంటే। నెక్స్ట్ వన్, నయ శిక్షా నీతి
2020 को किस शिक्षा नीति की जगह पर लागू की गई? ఇంతకు చెప్పుకున్న సెకండ్ దాని ప్లేస్ తరలోంచి థర్డ్ది వచ్చింది. రాష్ట్రీయ శిక్షా నీతి 1986 यानी మన ఆన్సర్ राष्ट्रीय शिक्षा नीति 1986. नेक्स्ट वन, नई शिक्षा नीति 2020 को किस बिल के अंतर्गत जारी की गई? आंसर NHEB. దీని యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ బిల్. ఏ బిల్లు అంతర్గతంగా ప్రవేశపెట్టారంటే నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ బిల్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ, చూసుకోండి. అన్ని బిట్లు ఇంపార్టెంట్, అందులో కొన్ని ఇంకా ఇంపార్టెంట్. అంటే ఇదొకటి. అలాగే విద్యకి ఎంత కేటాయించారో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి ఎంత కేటాయిస్తున్నారు అంటే అదొకటి. అలాగే ఫుల్ ఫామ్ ఏంటి అనేది, అలాగే ఎడ్యుకేషన్ సిస్టము ఇప్పుడు దేని బదులుగా ఏ ప్యాటర్న్ వచ్చింది, అలాగే ఉద్దేశాలు, అలాగే దేశం మొత్తం మీద ఎప్పటిలోగా అమలు జరగాలి, అలా ఎప్పుడు దీన్ని భారత సర్కార్ ఆమోదించడం జరిగింది, అలాగే GR 100% ఎప్పటిలోగా రావాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అవన్నీ పార్ట్ 2లో చెప్తాను. नई शिक्षा नीति 2020 में कौन सी भाषा को कक्षा 5 तक खत्म कर दिया गया है? आंसर अंग्रेजी. 5th క్లాస్ వరకు పిల్లవాడికి ఇంగ్లీష్లో బోధించకూడదు. వాళ్ళ యొక్క చదువు ఎడ్యుకేషన్ అంతా కూడా మాతృభాషలో లేదా ప్రాదేశిక భాషలో మాత్రమే జరగాలి. ఇంగ్లీష్ అనేది అలౌ చేయకూడదు అని చెప్పి అన్నారన్నమాట. అందుకనే కక్ష 5 తక్ ఖతం కర్ దియా గయా ఆపేశారన్నమాట. 5th క్లాస్ వరకు ఇంగ్లీష్ని బ్యాన్ చేశారు అక్కడికి. नेक्स्ट वन, राष्ट्रीय शिक्षा नीति 2020 के अनुसार सकल घरेलू उत्पादन GDP का कितने प्रतिशत ఖర్చు किया गया? ఇందాక చెప్పాను కదా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం శిక్షకి ఎంత పర్సంటేజ్ని కేటాయించాయి అంటే ఆన్సర్ 4% యాని 6%. ఇప్పుడు 6%. అంతకుముందు 4.43% ఉండేది. ఆ 4.43%నే 6%గా ఇప్పుడు నయ శిక్షా నీతికి అనుసార్ చేయడం జరిగింది. రెండు ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, राष्ट्रीय शिक्षा नीति 2020 के अंदर कितने आयु वर्ग तक के बच्चे को शिक्षा के अधिकार कानून 2009 के अंदर रखा गया? 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం మనం 6 నుంచి 14 సంవత్సరాల వరకు పిల్లలని చెప్పాను. కానీ నయ శిక్షా నీతికి అనుసార్ 2009 విద్యా హక్కులో ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు ఉన్న పిల్లల్ని చేర్చడం జరిగింది. అది ఏ ఏజ్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ 3 to 18 यानी 3 से 18. ఎప్పుడైతే 16 to 14 అంటే ఫస్ట్ క్లాస్ నుంచి తీసుకున్నాం మనం. కానీ ఇక్కడ 3 to ఫస్ట్ క్లాస్ కన్నా ముందు ప్రీ స్కూల్ అక్కడ నుంచి కూడా పిల్లల్ని ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు పిల్లల బాధ్యత గవర్నమెంట్ తీసుకోవడం అన్నమాట. అది ఇప్పుడు ఏజ్ ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వరకు 6 to 14 అని చెప్పేస్తున్నాం, కానీ ఇప్పుడు 3 to 18. ఓకే. नेक्स्ट वन, स्कूल पाठ्यक्रम के 10+2 पैटर्न के स्थान पर अब कौन सा पैटर्न होगा? ఇందాక చెప్పుకున్న ఒక ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్ అని. ఆన్సర్ 5+3+3+4. 10+2 అనే ప్యాటర్న్ ప్లేస్లో 5+3+3+4 అనే ప్యాటర్న్ వచ్చింది. 5+3+3+4 ఎలాగో చూడండి. 3 to 8 years వరకు ఉన్న పిల్లలనేమో ప్రీ స్కూల్ అని,
అలాగే 8 ఇయర్స్ నుంచి 11 ఇయర్స్ వరకు ఉన్న పిల్లలు 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు. అలాగే 11 నుంచి 14 ఇయర్స్ అంటే 6th to 8th క్లాస్ పిల్లలు, ఇక్కడే వీళ్ళకి కోడింగ్ కూడా నేర్పడం జరుగుద్ది. 6th to 8th క్లాస్ పిల్లలకి కోడింగ్ అనేది నేర్పడం జరుగుద్ది. వాళ్ళ ఏజ్ వచ్చి 11 to 14. తర్వాత 14 to 18 ఇయర్స్, 4 ఇయర్స్ ఉంది కదా లాస్ట్లో, ఆ 4 ఇయర్స్ 9th క్లాస్ నుంచి క్లాస్ 12th వరకు అన్నమాట. అందుకని 5+3+3+4 గుర్తుపెట్టుకోండి. అలాగే వీటికి ఏమేమి పేర్లు ఉంటాయో కూడా చూసుకోవాలి మనం. అంటే ఫస్ట్ 3 to 8 ఇయర్స్ వరకు ఉన్న దాన్నే ప్లే స్కూల్ అని, అంటే 2nd క్లాస్ వరకు. అలాగే 3rd నుంచి 5th క్లాస్ వరకు ఉన్నదాన్ని ప్రీ ప్రైమరీ స్కూల్ అని, అలాగే 6th నుంచి 8th క్లాస్ వరకు ఉన్నదాన్ని మిడిల్ స్కూల్ అని, తర్వాత 9th క్లాస్ నుంచి 12th వరకు ఉన్నదాన్ని సెకండరీ స్కూల్ అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఆ పేర్లు కూడా మనకు అవసరమే. नेक्स्ट वन एंड लास्ट वन, स्कूली शिक्षा में 5 को कौन सी स्कूली कहा जाता है? ఇప్పుడే చెప్పుకున్నాం 8th to 11th వరకు ఉన్న పిల్లల్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే ఆన్సర్ ప్రీ ప్రైమరీ స్కూల్. ప్రీ ప్రైమరీ స్కూల్ అంటే 3rd నుంచి 5th క్లాస్ వరకు ఉన్న పిల్లల్ని ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలని పిలుస్తామట. మరి సెకండరీ పిల్ల అంటే 9th to 12th వరకు ఉన్న పిల్లల్ని. కిండర్ గార్డెన్ ప్రోబెల్ అవి మన దేశంలో అయితే లేవు. అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్ ఆయన ప్రజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. 2020 నయీ శిక్షా నీతి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చినప్పుడు మా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అంటే కనుక అప్పుడు ఆర్పి నిశాంక్. నయీ శిక్షా నీతి. ఓకే, ఇప్పటి వరకు మా విద్యా క్రీడా ఛానల్ని మీరు అందరూ చూసినందుకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు కనుక మా ఈ సెషన్ నచ్చి ఉంటే కనుక మీరు మా విద్యా క్రీడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని, షేర్ చేయమని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.